అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీలో వైసీపీ అరాచక పాలనను అంతం చేస్తామని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని టీడీపీ తిరిగి కైవసం చేసుకుంటుందని టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ధీమా వ్యక్తం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల ప్రచారంపై మా ప్రతినిధి వెంకట మరింత సమాచారం అందిస్తారు. ఎన్నికల ప్రచారాలు మొదలైన నేపథ్యంలో ప్రస్తుతానికి అరకు పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అయితే కనుక రంపచోడవరంలో ప్రచారం ముమ్మరం చేశారు. ఈ విషయాలు పూర్తిగా ఆవిడ మాటలను తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ప్రచారానికి రంపచోడవరం వచ్చారు అంటే ఇక్కడ జనాల స్పందన ఏ విధంగా? మీరే చెప్పాలండి, జనాల స్పందన ఎలా ఉందో. నన్ను అడిగితే ఎట్లాగా? మీరు మొత్తం ఫస్ట్ నుంచి కవర్ చేస్తున్నారు. జనాల స్పందన నాకన్నా మీకు బాగా తెలుసు. ఇప్పుడు వరకు ఉన్న ప్రభుత్వం పట్ల జనాల వైఖరి ఏ విధంగా ఉంది? ఇప్పుడు వరకు వాళ్ళు మీకు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి, దీన్ని మీరు ఏ విధంగా భావించవచ్చు? ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా, ఎప్పుడెప్పుడు మళ్ళీ వాళ్ళ జీవితంలో మళ్ళీ ప్రశాంతమైన రోజులు వస్తాయా, యువత ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కనీసం నైపుణ్యాలు లేకుండా వాళ్ళ శ్రమను దోచుకుంటూ వాళ్ళని పక్కదోవ పట్టించాలని ప్రయత్నిస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద ధ్వజం ఎత్తడానికి ఈ సైన్యం అంతా, జనసేన సైన్యం వీళ్ళందరూ ఒక టీంగా నా వెన్నంటూ ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పనిచేస్తామని ఈరోజు చెప్పడం. టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, సీట్ల సర్దుబాటు విషయంలో కొంచెం సర్దుమణిగే పరిస్థితులు ఉన్న నేపథ్యం అయితే ఉంది. అంటే దీన్ని ఏ విధంగా సర్దుపెట్టే పరిస్థితులు చేస్తున్నారు? ఇక్కడున్న చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే బురద బాబు లాంటి డిస్టర్బెన్స్ మా నెత్తి మీద ఉన్న అనకొండ. సో ఆ అనకొండని ముందు ఫినిష్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ పెద్ద విషయం ఏం కాదు, అవన్నీ సర్దుమణుగుతాయి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ప్రతి ఒక్కళ్ళు కూడా శిరీషాదేవికి సపోర్ట్ చేస్తారు. అండ్ అదే పరంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే త్యాగం చేశారో ఈ రోజు స్టేట్ కోసం, ఆయన ఎంత తపన పడుతున్నారో ప్రతి ఒక్క జనసేన సైనికుడు కూడా ఆ విషయాన్ని గమనించారు. వీర మహిళలు ఉన్నారు. సో వారందరూ కూడా కంకణం కట్టుకుని ఈరోజు ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు, ఇదంతా కుటుంబంలాగా ముందుకెళ్తుంది. ఇప్పుడు కొత్తగా నూతన అభ్యర్థి టీడీపీ నుంచి ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే ఈవిడ మాటల్లో మరికొంత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి శిరీషాదేవి గారు, అయితే ఇప్పుడు మీరు కొత్తగా అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చారు. అయితే అనంతబాబు అనే వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో 2 సార్లు వైసీపీ నుంచి విజయకేతనం, ఆయన అనుకున్న ఎమ్మెల్యే ఇక్కడ విజయం ఎగరేయడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు? ఈసారి మీరు టీడీపీ నుంచి ఎంతవరకు పోటీ ఇవ్వగలరు? నేనైతే 100% వైసీపీకి ధీటుగా ఎదుర్కోగలనన్న ధైర్యం అయితే నాకైతే ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి అరాచక పాలన ఈ రంపచోడవరం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో కూడా అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన. కాబట్టి రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రంపచోడ నియోజకవర్గంలో గెలుస్తుంది. జెండా కూడా ఖచ్చితంగా మేము ఎగరేస్తామని చెప్తా ఉన్నాం. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు కూడా తన గుప్పెట్లో పెట్టుకుని ప్రాంతాలను దోచుకుంటా ఉన్నాడు ఈ అనంతబాబు అనే వ్యక్తి. అదేవిధంగా మహిళలను కూడా డమ్మీ మహిళలను పెట్టుకొని వాళ్ళతో రాజకీయం చేసి ప్రాంతాన్ని అంతటిని తన గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఉండేటువంటి వనరులను దోచుకుంటా ఉన్నాడు, గిరిజనుల యొక్క రాయితీలను దోచుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఇంత అన్యాయం జరుగుతుంది, మన ప్రాంతం ఇంతలో లాస్ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా న్యాయం జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మనకి న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఎంపీ కొత్తపల్లి గీత అమ్మగారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా నాకు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య వ్యక్తికి, ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్త అయినటువంటి నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ప్రాంతంలో ఉండేటువంటి మేము మేడం గారు ఈ నియోజకవర్గం అభ్యర్థి, నేను ఈ నియోజకవర్గంలో ఉంటాం. కాబట్టి మనమందరం కలిసికట్టుగా రేపొద్దున ఉమ్మడి అభ్యర్థులైనటువంటి మమ్మల్ని గెలిపించుకున్నట్టయితే మన ప్రాంతం అభివృద్ధి కోసం మేము 100% కూడా పాటుపడి ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఏదైతే వైసీపీ ప్రభుత్వం నుంచి అరాచక పాలన జరుగుతుందో దీన్ని కట్టడి చేస్తాం, మళ్ళీ కంచుకోటను మేము కైవసం చేసుకుంటాం, విజయకేతనం ఎగరవేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రంపచోడవరం నుంచి అడ్డదగల వరకు కూడా మొత్తం కార్యకర్తలంతా కూడా బ్రహ్మరథం పట్టి ఇప్పటి వరకు ఇక్కడ వరకు రావడం కూడా మనం చూసాం. ఏదైనప్పటికీ కూడా ఫైనల్గా ఈసారి కంచుకోట మాదే అంటున్న మిరియాల శిరీషాదేవి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్, అడ్డదగల నుండి.